శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ ఆదివారం నాడు కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద 1957వ సంవత్సరంలో విడుదలైన 'సువర్ణ సుందరి' చిత్రం నుండి 'హాయి హాయిగా ఆమని సాగే' అనే మధుర ప్రణయగీతం యొక్క నేపథ్య విశేషాలతో మీ ముందుకొచ్చి తెలుగువారి శక్తి సామర్థ్యాలను ఉత్తరాది వారికి చవి చూపించిన చిత్రం 'సువర్ణ సుందరి'. 1957లో విడుదలైన ఈ చిత్రం గడించిన కీర్తి ప్రతిష్టలు సాటిలేనివి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలోనే కాక హిందీలో కూడా నిర్మించారు. హిందీలో కూడా అక్కినేని, అంజలీదేవి నటించడం, తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకోవడం ఒక ఎత్తు అయితే, ఉత్తమ సంగీత దర్శకునిగా ఉత్తరాదిన ఆదినారాయణరావు ఎంపిక కావడం మరో ఎత్తు. ఇంతటి ఘన చరిత్ర గల 'సువర్ణసుందరి' చిత్రంలో సముద్రాల రాఘవాచార్య కర్తృత్వం వహించగా, అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రస్తుతం మనం ముచ్చటించుకుంటున్న ఎంతో హృద్యంగా సాగిపోయే ఈ గీతం ఇలా ఉంటుంది. హాయి హాయిగా ఆమని సాగే, సోయగాల గనవోయి సఖా హాయి సఖా, లీలగా పువ్వులు గాలికి ఊగా ఇక ఆమని సాగే. ఈ పాటను ఘంటసాల జిక్కి పాడారు. తెరపై అక్కినేని, అంజలీదేవి అభినయించారు. పల్లవి నుంచి మొదటి చరణం వరకు హంసానంది రాగంలోనూ, ఏమో తటిల్లతిక అనే రెండో చరణాన్ని దర్బారీ కానడ రాగంలోనూ, చూడుమా చందమామ అనే మూడో చరణాన్ని బహార్ రాగంలోనూ, కనుగవ తనియగా అనే నాలుగో చరణాన్ని కళ్యాణి రాగంలోనూ స్వరపరిచారు. 4 విభిన్న రాగాలను కలిపినా వింటున్నప్పుడు ఎక్కడా ఒక జంపులాగా కానీ, ఒక జర్క్లాగా కానీ ఫీల్ అవ్వం. ఇదే పాటని హిందీలో చిన్న చిన్న మార్పులతో మనం గమనించవచ్చు. తెలుగులోనూ, హిందీలోనూ చరణాల స్వరకల్పన ఒకేలా ఉంటుంది. కానీ తెలుగు పల్లవి హాయి హాయిగా ఆమని సాగేకి, హిందీ పల్లవిని కుహూ కుహూ బోలే కోయలియాకి ట్యూన్లో కొద్దిగా తేడా ఉంటుంది. తెలుగు పాట రెండో చరణంలో మైమరపేమో అన్న మాటని ఎక్కి ఆలపించగా, హిందీలో అదే స్థానంలో ఉన్న హో సక్తా హై అనే పదాన్ని లతా చేత కాక రఫీతో పలికించారు. ఈ రెండు పాటల మధ్య ఈ మాత్రం తేడా కూడా ఉందని ఇప్పటికీ నమ్మని వాళ్ళు ఉన్నారు. నాటి నుండి నేటి వరకు ఎవరు పాడితే వారి శక్తి సామర్థ్యాలకు పరీక్షగా నిలిచే ఈ గీతాన్ని పోటీలలో పాడటం అంటూ జరిగితే బహుమతిని పొందకుండా వెనక్కు వెళ్ళిన వాళ్ళని మునివేళ్ల మీద లెక్క పెట్టచ్చు. సంగీతం పెద్దగా నేర్చుకోకపోయినా ఈ పాటని స్వరాలతో సహా పాడేవారు ఇంటికొకరైనా గల కుటుంబాలు ఆంధ్రదేశంలో చాలా ఉన్నాయి. అంతేకాదు, ఈ గీతం లేని క్లాసిక్ కలెక్షన్స్ ఆడియో లైబ్రరీ కూడా ఉండి ఉండదు. ఉంటే అవి క్లాసిక్ కలెక్షన్గా అనిపించుకోదు కూడా. అది ఈ గీతం సాధించిన ఘన విజయం. తెలుగు సినీ సంగీతానికి సంబంధించినంత వరకు ఇది ఒక శాశ్వత విజయం. పై రెండు తెలుగు పాటలలో సముద్రాల సీనియర్ రచనా సామర్థ్యాన్ని వర్ణించాలి అంటే సరి అయిన తూకపురాళ్లు దొరకవనే చెప్పాలి. ఇటీవల ఈ పాటను పాడుతున్న ఓ ఔత్సాహిక గాయకుణ్ణి ఆఖరు చరణంలో గల కనుగవ తనియగా అంటే అర్థం ఏమిటి అని అడగటం జరిగింది. దానికతడు కనుగవ అంటే చూడవా, తనియగా అంటే తనివి తీరా అని అర్థం అన్నారు. నిజానికి కనుగవ అనే పదాన్ని అక్కడ నేత్రద్వయం అర్థంలో రాయటం జరిగింది. కాలక్రమంలో కొన్ని పదాలు లుప్తమైపోతూ ఉంటాయి. వాటిలో ఈ పదాలను కూడా చేర్చాలేమో. అసలు లుప్తం అన్నమాటే కాలగర్భంలో కలిసిపోయిందేమో. ఏది ఏమైనా అటు సాహితీ ప్రయోగాల్ని కానీ, ఇటు స్వర ప్రయోగాలని కానీ ఇటువంటి పాటల ద్వారా మరోసారి అవగాహనకు తెచ్చుకోగలిగితే మన విజ్ఞాన సంపద మరి కాస్త పెరిగినట్టే. విన్నారుగా ఈ 1957 సంవత్సరంలో విడుదలైన 'సువర్ణ సుందరి' చిత్రంలోని 'హాయి హాయిగా ఆమని సాగే' అనే మధుర ప్రణయ గీతం యొక్క విశేషాలను. వచ్చే వారం మరో మంచి పాట విశేషాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.